ఎవ్రీవన్, ఈరోజు దొడ్డు రవ్వ ఉప్మా ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన వస్తువులు, దీంట్లో ఉల్లిపాయ, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ప్లస్ దీంట్లో పల్లీలండి. ఇవన్నీ నేను చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. హై ఫ్లేమ్ పెట్టి మనకు ప్రీ హీట్ చేసుకోవాలండి. కంపల్సరీ చేసుకుంటే బాగా వస్తుంది. చూడండి, హై ఫ్లేమ్ పెట్టిన. ఇది ఇరేషియా వాక్ అండి, 24 ఇరేషియా వాక్. ఇది 24 రోస్టర్ అండి. దీంట్లో క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. చూడండి, మనకు ఫ్రీ హీట్ వచ్చేసింది. 60 అన్నట్టు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, కడాయి అసలు వేడి లేనట్టే ఉంది. హ్యాండిల్స్ కూడా హీట్ అబ్జర్వ్ చేసుకోదు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని, ఇది నెయ్యి అండి, 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నేను ఆయిల్ వేయట్లేదు దొడ్డు రవ్వలో. దీంట్లో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ఇది కొంచెం గోలాలి. చూడండి, పల్లీలు అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందామండి ఒకటేసారి. అన్నీ సిమ్లో పెట్టే చేసుకోవాలండి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఎందుకంటే హీట్ చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఒక్కసారి మూత పెట్టుకుందాము. 98 వచ్చేదాకా పెట్టేసుకొని ఓపెన్ చేద్దాం. చూడండి, 98 వచ్చేసింది. 98 వస్తే మనకి ఇట్లా పొగలు వచ్చేస్తాయండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని, ఇది మొత్తం మగ్గిపోయిందండి, కానీ మనకు అట్లా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ రవ్వ నేను 1.5 గ్లాసులు వేసుకున్నానండి. ఇది 16 అంటారు. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను 1.5 గ్లాస్ వేస్తాను కదా, మీకు కూడా 1కి 2 గ్లాసులు వేసుకోవాలి వాటర్. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కలర్ కూడా ఉల్లిపాయ కానీ, కొత్తిమీర కానీ, కరివేపాకు, పచ్చిమిర్చి ఏది కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు. చూడండి, ఇది అయిపోయింది. 1కి చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. ఇది కొంచెము మనం 1 నిమిషం ఇట్లా కలుపుకోవాలి, పచ్చివాసన వెళ్ళేంత వరకు. ఇప్పుడు మనము నేను దీంతో 1.5 గ్లాసు రవ్వ పోసినాను. ఇప్పుడు నేను 1కి 2 గ్లాసులు. ఇప్పుడు 1, 2 వేసి ఇప్పుడు మనము సాల్ట్ మనకు దీనికి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని, చూడండి ఇది సెక్విక్ లిడ్ అండి. ఇప్పటిదాకా మనం హై ఫ్లేమ్ పెట్టలేదు, లో ఫ్లేమ్ పెట్టే చేసుకున్నాము. ఇప్పుడు ఇది సెక్విక్ లిడ్ అంటే కుక్కర్ మూత. చూడండి, దీనికి 4 సేఫ్టీ వాల్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అంటే పేలడానికి ఛాన్స్ ఉండదు, బయటకు ఆవిరి అనేది వెళ్ళదు. ఇప్పుడు మనం కుక్కర్ లాగా, ఇది ఇరేషియా వాకును కుక్కర్ లాగా వాడుతాం. ఇట్లా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి ఇది ఇట్లా తిప్పాలి. తిప్పిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. మనకు 5 నిమిషాలు 3 నిమిషాలలో కుక్ అయిపోతుంది. 5 నిమిషాలలో కుక్ అయిపోతుంది. టర్బో మనకు సాఫ్ట్ సరిపోతుందండి, ఎందుకంటే రవ్వనే కదా, తొందరగా ఉడికిపోతుంది. ఇది సాఫ్ట్, టర్బో 2 ఉంటాయి. చూడండి, సాఫ్ట్ అంటే ఈజీగా వండుకునేటి వరకు సాఫ్ట్, టర్బో అంటే హార్డ్గా వండుకునే వరకు వండుకుంటాం కదా, అది టర్బో వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాఫ్ట్ సరిపోతుంది. ఎట్లా వరకు వస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, రెడ్ మార్కు ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది ఇక్కడికి రావాలి సాఫ్ట్కు. ఇది అనేది మధ్యలోకి వస్తే అప్పుడు మనకు కుకింగ్ అయిపోయినట్టు. అందుకే మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను. చూడండి, సాఫ్ట్ ఎట్లా పెట్టాలి, టర్బో ఎట్లా పెట్టాలి, అందరికీ డౌట్ ఉంది కదా, ఇదేనండి ఈజీ. 1 టైం చూసిరంటే ఈ వీడియో చూడండి, అందరూ చూసి ఎలా పెట్టుకోవాలి, ఎలా వండాలి అనేది ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. సాఫ్ట్ అంటే ఇంతే, సాఫ్ట్ వరకు. సోరకాయ, బీరకాయ మనకి ఈజీగా వండుకునేటి ఇది కూడా దొడ్డు రవ్వ కూడా ఇంతే, సాఫ్ట్ వరకే సరిపోతుంది. టర్బో అంటే లాస్ట్కి వచ్చే వరకు ఉంటే హార్డ్గా పప్పు, పరమన్నం, మటను, పాయ అలాంటి హార్డ్గా, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అలాంటివి టర్బోకి వచ్చినాక బంద్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది చూడండి. ఇప్పుడు రెడ్ మార్క్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇది గాలి పోతేనే ఇది ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేస్తున్నాను. చూడండి,
ఎప్పుడైనా ఇది స్టాండు ఇట్లా పెట్టాలండి. ఇది కుక్కర్ మూత ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టొద్దు. ఎప్పుడైనా ఇలా పెట్టాలి. మళ్ళీ దీనికి కూడా అంటుకోలే చూడండి, ఏది కూడా అంటుకోదు. ఇప్పుడు మనకు ఉప్మా రెడీ అయిపోయింది. పొడి పొడిగా ఉంటుందండి రవ్వ. ఒక్క స్పూన్ నెయ్యితోటి మనము ఈ ఉప్మా చేసుకున్నాం. చూడండి ఎంత బాగా, మళ్ళీ ఒదుగు కూడా ఎక్కువ వస్తుందండి, బాగా ఒదుగు వస్తుంది. చూడండి ఉప్మా రెడీ అయిపోయింది. ఓకేనండి. మీకు ఇంకేమన్నా చేసుకోవడం రాకపోతే, ఈ కుక్వేర్ కావాలనుకున్నా, డెమో కావాలన్నా మీకు స్క్రోలింగ్ నెంబర్ వస్తుంది, కాల్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.